తిరుమల పుణ్యగిరిపై మద్యం సీసాలు వేసి వైసీపీ ముఠా అపవిత్రం చేసిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద వైసీపీ ముఠా మద్యం బాటిల్స్ వేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. గెస్ట్ హౌస్ వద్ద పథకం ప్రకారమే మద్యం బాటిల్స్ పెట్టి డ్రామాలు చేశారన్నారు. ఈ కుట్రలో సాక్షి ఫోటోగ్రాఫర్, వైసీపీ కార్యకర్త కోటి పాత్రధారులని ఎంఎస్ రాజు తెలిపారు. కరుణాకర్ రెడ్డి స్క్రిప్టు ప్రకారమే తిరుమలలో వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశిలో అధిక సంఖ్యలో భక్తులు వస్తే సాక్షి అసత్య ప్రచారాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూల నుంచి పట్టు వస్త్రాల వరకు తిరుమలలో వైసీపీ చేయని కుంభకోణాలు లేవని ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. భువన గారు మీ అనుచరులే బాటిల్ పెట్టినా, మీ అనుచరులతోనే దుర్మార్గాలు చేసినా, మళ్ళీ ఏమీ తెలియనట్లు మీరు ఆడే నాటకాలన్నీ ప్రజలకి ఒక్కొక్కటిగా వాస్తవాల్ని ప్రజల ముందుకు ఉంచుతా ఉన్నాం. ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్, విజయవాడ పెడనకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వీళ్ళు జైల్లో ఉన్నారు. ఇంతకుముందు తిరుపతిలో అల్లకల్లాలు సృష్టించిన భూమన బ్రదర్స్ లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మీ హయాంలో జరిగినటువంటి అన్ని అక్రమాలు, దుర్మార్గాలని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తాం, ప్రజల ముందు ఉంచుతాం. తిరుమల పవిత్రత విషయాన్ని కాపాడే విషయంలో కానీ, తిరుమల కొండ మీద సాంప్రదాయాలు కానీ, ఆచార వ్యవహారాలకు కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే స్వయంగా సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు, ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎటువంటి సంఘటనలు అక్కడ జరగవు.